వినాయక్ గారు అన్నయ్య గారు పుట్టినరోజు. ఎలా అనిపిస్తుంటది సార్ ఆగస్ట్ మంత్ వచ్చేసరికల్లా చిరంజీవి గారు పుట్టినరోజు అనేసరికి? మాకు చిన్నప్పుడైతే సార్. ఆహ్, మా వీధిలో సినిమాలేసేవాళ్ళం. చిరంజీవి గారి సినిమా ఏసి అందరికి స్వీట్స్ పంచేవాళ్ళం. ఆహ్, అదొక హ్యాపెనింగ్ డే. అందరికీ ఒక 3 రోజుల ముందు నుంచి ఒక సరదా వాతావరణం ఉండేది అందరికి. పూనకాల లోడింగ్. అంటే సరదాగా ఫ్యాన్స్ అందరు కలవటం ఇదంతా చేసేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఏజ్ పెరగకుండా ఇంకా అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. బర్త్డేలు. సార్ అసలు చిరంజీవి గారితోటి సినిమా చేయడం, దర్శకుడిగా మీరవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను దర్శకుడిని అవుతానని అనుకున్నాను కానీ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తుందని మాత్రం అదృష్టంగా అది వస్తుందని మాత్రం నేను అనుకోలే. బట్ అది ఊహించకుండా చాలా ఎర్లీగా వచ్చింది. అవును సార్. బహుశా అప్పటికి ఆయన డైరెక్ట్ చేసిన వాళ్ళలో అతి చిన్న వయసు ఉన్నవాడు నేనే. ఎస్. నిజంగా ఠాగూర్ సినిమా అన్నయ్య నాకు ఇవ్వటం ఒక్కసారిగా 100 మెట్లు ఒకేసారి ఆయన చేయబట్టి పైకి లాగారు నేను. అది మరవలేని అవకాశం. దానికి అన్నయ్య మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సార్ ఎలా వచ్చింది సార్ అసలు ఠాగూర్ అవకాశం? ఇంతకుముందు చిరంజీవి గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కలిసిన సందర్భం ఏంటి సార్? అంటే ఒకసారి హిట్లర్ షూటింగ్ అప్పుడు ఒకసారి చూశాను దూరం నుంచి. అప్పుడు మీరు వచ్చారు ఇండస్ట్రీకి వచ్చాగానే నేను డైరెక్టర్ అవ్వలేదు. ఆయన సారథి స్టూడియోలో జరుగుతుంది ఆ షాట్. నాకు ఎప్పటికీ గుర్తు. ఆయన స్పీడ్గా అంటే రాజేంద్ర ప్రసాద్ని ఆయన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ సిస్టర్ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ కత్తి ఉంటుంది. టపటప దిగి కత్తి తీసి నరకడానికి వెళ్తాడు ఆయన. నేను చూస్తూ షాక్ అయ్యి నిజంగా నరికేస్తాడు ఈయన ఇదేంటి నిజంగా నరికేస్తాడా అని ఆశ్చర్యం. అంత ఫోర్స్గా చేశాడు. అయ్యో కట్ అన్నాక మళ్ళీ మామూలుగా ఉన్నాడు ఆయన. బాబు నిజంగా నరికేస్తాడా అని ప్రవేశం చేస్తారు ఆయన పాత్రలో అనిపించింది నాకు. అలా ఉండిపోయాను ఒక 10 seconds అయితే. షార్ట్ జరుగుతుంటే నాకు టెన్షన్ అదొకలాగా చూస్తూ దూరంగా. కానీ నేను ఎప్పుడు కలవలేదు ఆయన వెళ్ళి. సార్ ఆయన కలవడానికి ఉండేది కదా ఆ రోజుల్లో అసలు. అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన కలవడం చాలా కష్టం. ఒక దీని కింద ఉంటుంది అనమాట. ఆయన ఉన్న ప్లేసే ఒక కింగ్డమ్లా ఉంటుంది. సార్ మరి ఎప్పుడు కలిసారు మొదటిసారి? మొదటిసారి నేను ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నాను అనమాట ఠాగూర్ సినిమాకి. అంతకుముందు మీరు కలలేదా? కలవలే. ఓకే. ఈ రేంజ్లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఆయనతో మాట్లాడడం అదొక జ్ఞాపకంగా అలా ఉండిపోయింది. సార్ ఆయన అప్పుడే మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన ఏదో దోశ తింటానన్నారు. టిఫిన్ చేస్తానంటే దోశలు వచ్చినాయి. ఆయన నాకు కూడా వడ్డించారు. ఆయన నేను ఇదేంటి చిరంజీవి గారు నాకు వడ్డిస్తున్నారు అనే ఒక దీంట్లో ఉండిపోయాను. అసలు చూడడమే గొప్పగా అనుకుంటే టైంలో అలా ఉండిపోయాను. అది ఠాగూర్ సినిమా చేయటానికి ఫస్ట్ మీటింగ్ అనమాట అది. సార్ ఎలాగా ముందు ఆయనే అన్నారండి వినాయక్ గారిని దీనికి తీసుకుందాము వినాయక్ గారితో? ఆయన అంటే నా దగ్గరికి రాజా రవీంద్ర వచ్చాడండి. ఓకే. వచ్చి అన్నయ్య రమ్మంటున్నారు మిమ్మల్ని కలవాలన్న. ఏమనుకున్నారు ఆ టైంలో మీరు? నేనేమో ఎందుకు పిలిచారో అసలు ఇదని తెలియదు. అసలు ఇదేం తెలియదు. ఏదైనా సినిమా ప్రపోజల్ అయి ఉండొచ్చు. బట్ ఈ సినిమా అని ఇంకోటని ఏం తెలియదు. ఏంటి అని అంటే తానేం చెప్పలేదు నాకు. డైరెక్ట్గా షూటింగ్ జరుగుతుంది. ప్యాకప్ ఒక అరగంట ఎర్లీగా ప్యాకప్ చేసి కొన్ని షాట్లు రేపు తీద్దామని చెప్పి వదిలేసి వెంటనే బయలుదేరి వెళ్ళగానే ఆయన ఇంటికి వెళ్ళా డైరెక్ట్గా. వెళ్తే అప్పుడు జరిగింది సంగతి. అయిన తర్వాత ఆయన అడిగారు అనమాట, రమణ సినిమా చూసారా అంటే. నేను అంతకు ముందుకు 2 days ముందే చూశాను. నేను 2-3 days ముందు చూశాను. చూసి ఇది చిరంజీవి గారు చేస్తే భలే ఉంటుంది అని అనుకుని మైండ్లో కొన్ని రన్ అవుతాయి కదా. ఆయనకి చెప్పాను. ఎందుకు ఆడుద్ది, పాటలు లేవు, ఏం లేవు, ఎందుకు ఆడుద్ది అన్నారు. లాస్ట్లో అంటే నేను చెప్పా, పాటలు ఉండాలండి, ఫైట్లు ఉండాలి, బట్ కామెడీకి అవకాశం లేదు. కానీ ఒక ఫ్లాష్ బ్యాక్లో మాత్రం కామెడీ, ఇది చిన్న కామెడీ ఏదన్నా చేసి క్లైమాక్స్లో మీరు చనిపోకూడదనే ఠాగూర్ పాత్ర బ్రతికుండాలి
అని నేను చెప్పాను. ఠాగూర్ టైటిల్ అప్పుడే అనుకున్నారండి? లేదండి, రన్నింగ్లో వచ్చింది. ఏదో క్లైమాక్స్ రాసినప్పుడు ఎప్పుడు సంథింగ్ ఠాగూర్ అనే ఈ క్యారెక్టర్కి ఠాగూర్ అనే పాత్ర పేరు పెట్టాం మామూలుగా. ఓకే. అంటే పవర్గా ఉంటుంది పిలవడానికని అని అదే టైటిల్గా ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ రోజు సిట్టింగ్లో కన్ఫర్మ్ అయిపోయింది, ఇది చేద్దామని ఫిక్స్ అయిపోయారు. దాని First తర్వాత ఆల్మోస్ట్ అంటే మరి ఆయన మనసులో ఉండి ఉంటుంది. 4-5 సిట్టింగ్ల్లో నేను టోటల్ నేరేషన్, తెలుగు వెర్షన్ ఎలా వస్తుందో నేరేషన్ చెప్పాను. అదే విన్నారు ఆయన నాగబాబు గారు, అరవింద్ గారు అందరూ కూర్చుని విన్నారు. కన్ఫర్మ్ ఏమో అనుకుంటే కన్ఫర్మ్ చెప్పాల్సింది అరవింద్ గారు. బయటకు వచ్చి చూస్తే అరవింద్ గారు లేరు. ఓకే. తర్వాత అరవింద్ గారికి ఫోన్ చేస్తే ఎన్నిసార్లు దొరికేవారు కాదు ఆయన. అలా ఒక 1 మంత్కి అది నేను చేస్తున్నానా లేదో నాకు తెలియదు. ఒక 1 మంత్కి తర్వాత రివీల్ అయింది.